సంచలనానికి రెడీ అయ్యారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. దేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకోని విధంగా సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర సచివాలయానికి దూరంగా దట్టమైన కారడవిలో సమ్మక్క సారాలమ్మల వనదేవతలు కొలువైన మేడారం వేదికగా కేబినెట్ సమావేశం నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. ఇందుకు మేడారంలో కేబినెట్ మీటింగ్ వెనుకున్న రేవంత్ సీక్రెట్ ఏంటి? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ మీటింగ్ పై సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎప్పుడు సచివాలయంలో నిర్వహించే కేబినెట్ సమావేశం ఈసారి కారడవిలో నిర్వహించారని నిర్ణయించారు. మనం ఇప్పటి వరకు ప్రజల వద్దకు పాలన చూసాం, సీఎం ఆకస్మిక తనిఖీలు కూడా చూసాం. కానీ కేబినెట్ మీటింగ్ కారడవిలో పెట్టడం ఇప్పుడే చూడబోతున్నారు. మంత్రివర్గ సమావేశం సచివాలయం గోడలు దాటనుంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు యావత్ కేబినెట్ అధికారిక యంత్రాంగం మొత్తం అడవి బాట పట్టబోతుంది. దట్టమైన కారడవి బాట పట్టబోతుంది. సహజంగా హైదరాబాద్ లోని సచివాలయంలో ఎయిర్ కండిషన్ రూములు అలాగే ఫైల్స్ టేబుల్స్ మధ్యన జరిగే కేబినెట్ మీటింగ్స్ కు భిన్నంగా పట్నం దాటి పల్లెలు దాటి అడవి గుండెల్లోకి వెళ్తుంది మంత్రివర్గం. ఈ నెల 18వ తేదీన మేడారం సమీపంలోని తెలంగాణ కేబినెట్ సమావేశాన్ని జరగబోతుంది. అదే రోజు ఉదయం ఖమ్మంలో మున్సిపల్ ఎన్నికల ప్రచార సభ ముగించుకొని స్ట్రైట్ గా మేడారానికి వెళ్లబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అక్కడే మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. ఆ రోజు అక్కడే బస చేసి మరుసటి రోజు సమ్మక్క సారాలమ్మలకు ప్రత్యేక పూజలు చేసి మేడారం పునరుద్ధరణ పనులు ప్రారంభిస్తారు రేవంత్. ఇక రొటీన్ కు భిన్నంగా అందులోనూ ప్రత్యేకంగా మేడారం అడవి మధ్యలో కేబినెట్ మీటింగ్ నిర్వహించారని నిర్ణయించడం వెనుక రేవంత్ రెడ్డి ప్రత్యేక ఆలోచన ఉన్నట్లుగా టాక్. దేశంలోనే కాదు ఏకంగా ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ గిరిజన జాతరకు మేడారం వేదిక. ఈ నెల 28న ఉంచి అలాగే 31 వరకు మేడారం మహాజాతర జరగబోతుంది. దక్షిణాది కుంభమేళాగా భావించే ఈ మేడారం జాతరకు లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. అక్కడ కొలువైన సమ్మక్క సారాలమ్మల మొక్కులు తీర్చుకుంటారు. ఈ జాతరను ప్రభుత్వం ఈసారి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారని డిసైడ్ అయింది. ఇందులో భాగంగానే సమ్మక్క సారాలమ్మల గద్దెల పునరుద్ధరణ చేసింది. అంతేకాదు ఏకంగా 300 కోట్లతో మేడారంలో అభివృద్ధి పనులు పూర్తి చేసింది. దీంతో ఇక్కడ కేబినెట్ మీటింగ్ నిర్వహించడం ద్వారా తమ ప్రభుత్వం మేడారం ఆదివాసీ జాతరకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుందన్నది ప్రపంచానికి చాటబోతుంది. ఇక సమ్మక్క సారాలమ్మల వనదేతలు సీఎం రేవంత్ రెడ్డికి సెంటిమెంట్. పీసీసీ ప్రెసిడెంట్ గా ఇక్కడి నుంచే తన ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఇప్పుడు సీఎం గా దేశంలో ఎవరూ చేయని విధంగా ఫస్ట్ టైం సచివాలయం గోడలు దాటి అడవి గుండెల్లోకి ప్రభుత్వాన్ని తీసుకెళ్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో గిరిజన సంస్కృతి గౌరవించడంతో వారి మనసులు దోచుకోబోతున్నారు సీఎం. ఇక ఈ కేబినెట్ భేటీపై రాజకీయ అంశాలు పక్కన పెడితే అభివృద్ధికి దూరంగా ఉండే ఆదివాసీలకు మీరు మనలో భాగమే అన్న సందేశాన్ని ఇవ్వబోతున్నారు సీఎం.